Everybody drop. Hi, hello, good evening. Welcome to T Celebrity Special Season 2. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో మనం జరుపుకుంటున్నాం ట్రయో స్పెషల్. ముగ్గురు మనగాళ్ళు సినిమాలో ముగ్గురు చిరంజీవులను చూస్తే మనకి ఎలాంటి ఒక కిక్ వస్తుందో ఈ వారం జరగబోయేటువంటి డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లోని ట్రయో స్పెషల్ ఎపిసోడ్ చూస్తే కూడా అంతే కిక్ వస్తుంది. మరి ఈ ట్రయో స్పెషల్ ని జడ్జ్ చేయడానికి మన దిగ్గజాల లాంటి ముగ్గురు జడ్జిలు కూడా సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ అండ్ ది గార్జియస్ హన్సిక గారు. పోయిన వారం చూసాం కదా, మన గర్ల్స్ టీం గెలిచారు. నేను చాలా క్యూట్ ఛాలెంజ్ ఇచ్చారు. అబ్బాయిలు వాళ్ళని పొగుడుతూ అందమైనటువంటి కవితలు రాసుకుంటూ రావాలని చెప్పి. పొగడతల్లో మునిగిపోవడానికి మన అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు, పొగడ్డానికి మన అబ్బాయిలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ మారు ముంత చోడు చింత. అరే మనం ఓడిపోయాం కాబట్టి ఈ రోజు వాళ్ళని ఏదో పొగడాలంట. ఎవడికి తెలిసినట్టు వాడు ఏదో ఒకటి చెప్పేసి పొగిడేయండి. చేతిలో పేపర్లు కవితలు ఏవి ప్రిపేర్ రాలేదా? మాకు చెప్పినవి ఏదన్నా అనుకున్నవి గుర్తుంటాయి, మీలాగా మర్చిపోం రాసుకోవడానికి. సరే సరే, ఫస్ట్ మధుబాబు చెప్పండి. శోభితాని పొగుడు. శోభిత ఇలా ముందుకు రా. ఇట్రా శోభిత, ముందుకు రా. శోభిత తన జీవితంలో అనుకోని ఉన్నది ఒకడు పొగుడుతాడని. సృష్టిలో నాకు నచ్చినవి రెండే రెండు, ఒకటి నేను, ఒకటి నువ్వు. మరి మీ ఆవిడ మిస్టర్ మధుబాబు, ఆ అమ్మాయికి పిలిచి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ప్రేమతో చెయ్యి పట్టుకొని, లేదంటే మోకాల మీద కూర్చొని కానీ తెలియకుండా శోభిత మధుబాబు కనెక్ట్ అయ్యేలా ఉందయ్యా. నీల్ డౌన్. ఈ ప్రోగ్రామ్ లో నాకు రెండే రెండు ఇష్టం, ఒకటి హన్సిక గారు అండ్ మీరు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. దాదా ఇది బలగం కాదు, బలవంతం. ఏంటి మీకు కవితలు కావాలా? రారా శోభిత. చెరువు అనగానే గుర్తొస్తుంది ఆనకట్ట, చికెను అనగానే గుర్తొస్తుంది కొత్తిమీర కట్ట, శోభిత అనగానే గుర్తొస్తుంది పేడ తట్ట. జానును పొగడొచ్చు. జాను రాగానే నువ్వు చేసావు శనగ చేను, ఆ పాటతోనే తీర్చేసావు నీ లోను, ఆ పాట తర్వాత చాలా మంది అయ్యారు నీకు ఫ్యాను, నేను చెప్తున్నా నీకు లేదు అంత సీను. శిరీష కూడా మీ మాస్టారు పేరు సాయి, నువ్వు బాగా చేయకపోతే వాడు అమ్ముకుంటాడు చాయి. రారా. నీ మీద ఉంది నాకు ఆశ, మన ప్రొడక్షన్ లో బాగుంటుంది దోశ. నీకేమో రాదు భాష, ఎవరితో చెప్పుకోవాలి నా ఘోష, ఒప్పుకుంటే ఒప్పుకోలేకపోతే పోష. జాను నాకు నిన్నొచ్చింది జ్వరం, నువ్వు డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కి దొరికినటువంటి అందమైన వరం. నందు మాకిప్పుడొచ్చింది జ్వరం, ఏంటి నీ కండకావరం. సరే ఇంకోటి చెప్తాం, దొండకాయ బెండకాయ అది నువ్వు నా గుండకాయ కాదు.
మిస్టర్ ఆది, వచ్చి కూర్చోటం కాదయ్యా, అవతల గెలిచారు, పొగడాలా? పర్ఫార్మెన్స్ చూసాక అనిపించింది, ఏమని? నేనైతే నా లవర్ని అలా ఇబ్బంది పెట్ట, తను ఎవరితోనైనా మాట్లాడుతున్నా సరే మాట్లాడాక నాకు ఫోన్ చేయంటాను, ఎందుకంటే ఈ గ్యాప్ లో నేను ఎవరితో మాట్లాడుతుంటాను కదా. అందుకే ఈ రోజు మా దాంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళని ఎవరిని? మధుబాబు అన్నతో స్టార్ట్ చేసి, మధుబాబు అన్న అలా పైకి అలా కనబడతారు కానీ లోపల పెద్ద సాడిస్ట్ ఉన్నాడు, చెప్తారు చూడండి. అన్న చిన్న చిన్న వాటికి అనుమానం, ఒక టైంకి వచ్చేసరికి అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అనుమానిస్తాడు. రామ్ రాథోడ్ గాడే ఒరిజినల్ ఉంది వాడికి. ఎవరికి? రామ్ రాథోడ్. అసలు ఈ సాంగ్ వాడి లైఫ్ స్టోరీ నుంచి లాగిందే. రీసెంట్ గానే లవ్ పుట్టిందన్న, ఆవు మీద గేదె మీద ఇలాంటివి చెప్పావంటే. డీ మీద. వెరీ గుడ్. నేను డీని లవ్ చేస్తే ఖచ్చితంగా నాకు ఎఫర్ట్ ఇస్తుంది ఖచ్చితంగా అని చెప్పి అనుకొని డీని లవ్ చేయడం స్టార్ట్ చేసిన రీసెంట్ గా. ఈ శాస్త్రి బాంబు పెయిన్ బాంబు మాటలు చాలా అన్నాం కానీ అమ్మాయిలు గెలిచారు, వాళ్ళు మీకు ఇచ్చిన ఛాలెంజ్ చాలా స్వీట్ ఛాలెంజ్ ఇచ్చారు, పొగడమని చెప్పారు కవితలతో. ఎవరు పొగడాలో చెప్పండి, మీరే ఎంచుకోండి. శిరీష చెప్పు, ఎవరితో పొగడించుకుందాం అనుకుంటున్నాం? ఆదియే నిన్న తెగ కామెంట్ చేశాడు కదా, కాబట్టి first ఆదియే పొగడాలి. ఆదియే పొగడాలి. నేనేమి అన్నో, జస్ట్ వాళ్ళ గురించి వాళ్ళని పొగుడుకోమని ధైర్యంగా చాలు. కవిత రూపంలో కాకపోయినా పాట రూపంలో పొగడు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కళ్ళల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే. చిన్నారా ఇది అందరి ముందు పరుగు పోయిందిగా. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ స్టేజ్ బద్దలైపోద్ది. ఈ ట్రోఫీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ ట్రోఫీ. ఈ ప్రెస్టీజియస్ డి ట్రోఫీని ఒక మెకానిక్ ఇచ్చాం. అతను సాదా సీదా మెకానిక్ కాదు, మన ట్రోఫీని తీసుకుని వచ్చేస్తున్నాడు మాస్కా డాన్స్ విశ్వక్సేన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పలక్నామాల 12 బజే లేచినామా, రెండింటికి గెలిచినామా, అడ్డం ఎవడన్నా వస్తే సెల్ఫ్ మేడ్ యాక్టర్, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మాత్రం విశ్వక్సేనే. థ్యాంక్ యూ సో మచ్ నందు. హన్సిక గారు తను ఇప్పటికి 16 లెక్కనే ఉర్రు. నా కొడుకుతో కూడా చేయొచ్చు ఆమె సినిమా. That's a grand finale act. It was wonderful. ఎనర్జీ క్యారీ చేయడం ఏదైతుందో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్సే, ఆడు కథ రాస్తాడు, వీడు కథలు పడతాడు. అట్లా చేయకుర్రా పండు, ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. మనం అదేనా? నువ్వు వచ్చినా మెల్ల తిప్పినా స్టీరింగ్ గేట్. నేను తిప్పుతా స్టీరింగ్ జరసేపట్ల. నేను లోడ్ చేసుకుని వచ్చా బుల్లెట్లు, అక్కడ ఉందని తెలిసి నాకు గన్ను, ఇక్కడ AK-47 ఉంది. ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఆగట్లేదు, నీకు కాళ్ళు చేతులు కట్టేసినా డాన్స్ చేస్తావు నువ్వు ఫేస్ తో. దమ్కి విజువల్స్ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు లైట్ గా. దమ్కి షూటింగ్ థైలాండ్ లో చేసినాం కదా చాలా రోజులు. అది ఒక హోటల్లో సాయంత్రం నువ్వు ఒక 2 గంటలు మాయమైతుండే. విషయం ఆ స్టోరీ అండి మాకు కూడా చెప్పు. ఏంటి ఆది అందరు డిన్నర్ చేద్దాం కలిసి అంటే ఆది అన్న డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాడు అంటుండే.
ఏంటమ్మా నువ్వు పొటేల్ తినేసి వచ్చినావు, పొటేల్ మింగేసి వచ్చినావు పర్ఫార్మెన్స్ ముందు. நாலாம்பாட்டி எடுத்து நாகரத்தின பரபர மாபத்தத காளிய கருப்பசாமிய பெத்தவதவிய வல்லவர் சாமிய முன்னோரகன பேச்சிய தல மாரியம்மள சித்திர கோபுர கட்டவே Honestly, this is one of your best choreographed acts. అట్లా చిన్నగా ఉన్నప్పుడు చిన్న క్రష్ ఉండే హన్సిక అంటే డాన్స్ చేసేసిన అయిపోయింది. అది హన్సిక గారిని ముద్దుగా నువ్వేమని పిలుద్దాం అనుకుంటున్నావు? థైలాండ్ లో ఉన్నారు నాన్న అనేటోళ్ళంతా. ఎంతమందికి నాన్ననో అక్కడ. ఈ పేమెంట్ అక్కడికే స్కూల్ ఫీజు వెళ్తుంది. చిట్టి, చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తుంటారు నీకోసం. ఈ పర్ఫార్మెన్స్ చాలు. ఇది సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో డి అని చెప్పడానికి. 3, 2, 1 and the winner is